నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో అధినేతలు ఒకలాగా ఆలోచిస్తారు, క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కేడర్ ఇంకోలా ఆలోచిస్తుంది. మరి ఏపీలో ప్రస్తుతం టీడీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేలా రాజకీయపరమైన వ్యూహాలు రూపొందిస్తుంది. 2024 ఎన్నికలు ఈ గోదావరి జిల్లాలు అన్ని పార్టీలకి ఒక వేదికగా మారాయి. మరి రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీలో యువ నాయకుడు ఒక వ్యూహాత్మకంగానే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆయా సామాజిక వర్గాలపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు గోదావరి జిల్లాలో ప్రధానమైన కాపు సామాజిక వర్గాన్ని బలంగా టీడీపీ వైపు తిప్పుకునేలా ఆ పార్టీలో యువనేత కీలకంగా చాప కింద నీరులాగా చక్రం తిప్పుతున్నారనేది బయట విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. మరి గోదావరి జిల్లాలో ఇటీవల మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు మరి టీడీపీలోకి వెళ్ళడానికి, అంటే వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి వెళ్ళాలని ఒక వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది. విశాఖపట్నం జిల్లా నుండి అవంతి శ్రీనివాస్ గారు టీడీపీలో ఎంపీ అయ్యారు అనకాపల్లి నుండి. తర్వాత భీమిలిలో 2019లో ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మళ్ళా 2024లో భీమిలి నుండే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు, టీడీపీలోకి వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మరి ఇవాళ హైదరాబాద్లో అల్లు అర్జున్ పరామర్శించడానికి, పలకరించడానికి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు హైదరాబాద్ వెళ్ళారు. ఆయనతో పాటు అవంతి శ్రీనివాస్ గారు కూడా హైదరాబాదు వెళ్ళారు. వీళ్ళిద్దరూ గురు శిష్యులు లాంటి వాళ్ళు. టీడీపీలో కలిసే ప్రయాణం చేశారు. వైసీపీలోనే అవంతి ఒక పక్క, గంట ఒక పక్క, ఒక పార్టీలో. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకే పార్టీలో ఉండాలని, అంటే ఇద్దరు కలిసి అంటే గంటాతో పాటు అవంతి కూడా టీడీపీ బాట పట్టాలని ఒక ప్రయత్నం చేస్తున్న క్రమంలో మరి అదేవిధంగా భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఈ నెల అంటే రెండు రోజుల క్రితమే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేశారు. టీడీపీలోకి వెళ్ళడానికి దాదాపుగా లైన్ క్లియర్ అయిందనేది ఎంటీవీకి అందిన సమాచారం. టీడీపీ అధినాయకత్వం ఏమో గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి భవిష్యత్ రాజకీయాలపైన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న యువనేత తనదైన శైలిలో రాజకీయంగా పావులు కదుపుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే ఇతర పార్టీల నుండి, వైఎస్ఆర్సీపీ నుండి కానీ లేదా ఇంక ఇతర పార్టీల నుండి టీడీపీలోకి రావాలని కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ టీడీపీలోకి రావాలి అనుకుంటే మరి క్షేత్రస్థాయిలో ఉన్న టీడీపీలో నాయకత్వం కూడా చాలా బలంగానే వ్యతిరేకిస్తుంది. మరి భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు టీడీపీలో వస్తారు అని గ్రంథి శ్రీనివాస్ గారు టీడీపీలోకి అనేది క్లారిటీగా అక్కడ చెప్పలేదు. కానీ బయట ప్రచారం మాత్రం టీడీపీలోకి వెళ్ళడం ఖాయమని తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీనివాస్ గారు, లేకపోతే అవంతి శ్రీనివాస్ గారు, లేదంటే ఆళ్ళ నాని గారు వీళ్ళంతా టీడీపీలోకి వస్తే టీడీపీలో ఒక వర్గం కేటర్ కూడా వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. మరి టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగానే మరి క్షేత్రస్థాయిలో టీడీపీ కేడర్ కూడా మరి పార్టీ బలోపేతానికి అడుగులు వేయడానికి, పార్టీ ఇంకా 10 కాలాలు బతకాలనేది వారి ఆలోచన కేడర్లో ఉండొచ్చు. కానీ టీడీపీ అధినాయకత్వం యువ నాయకుడు చేస్తున్న ఆలోచనకు అనుగుణంగా మరి అటు విశాఖపట్నం జిల్లాలో కానీ, అటు భీమవరం జిల్లాలో కానీ మరి కాపు సామాజిక వర్గాలు ఇంకా ప్రముఖులను కూడా చేర్చుకునే పనిలో టీడీపీ అధినాయకత్వం ఒక పెద్ద ప్రణాళిక రూపొందించాలని కూడా ఎంటీవీకి అందిన సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తే గ్రంథి శ్రీనివాస్ గారు ఇంకా అధికారికంగా టీడీపీలోకి వెళ్తున్నట్టు ఎక్కడ చెప్పకపోయినా టీడీపీలోకి ఎట్టి పరిస్థితిలో గ్రంథి శ్రీనివాస్ గారిని రానివ్వము అంటున్నారు. విశాఖపట్నంలో అవంతి శ్రీనివాస్ గారిని టీడీపీలోకి ఎట్టి పరిస్థితిలో చేర్చుకుంటానంటే స్థానిక నాయకత్వం ఒప్పుకోదు అని ఆ ప్రాంతంలో ఇవాళ విశాఖపట్నంలో కానీ, భీమవరం సరౌండింగ్లో కానీ టీడీపీలో ఉన్న నాయకత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ చేస్తున్నారు. మరి టీడీపీ యువ నాయకుడు భవిష్యత్ రాజకీయాల కోసం ఆలోచన చేస్తున్న విధానం సరైందా కాదా
లేకపోతే యువ నాయకత్వం చేస్తున్న కార్యక్రమాలని, లేకపోతే యువ నాయకత్వం చేస్తున్న రాజకీయ ప్రణాళికల్ని క్షేత్రస్థాయిలో కేడర్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మరి భీమవరంలో, అనకాపల్లిలో, భీమిల్లో టీడీపీ కేడర్ వ్యవహరిస్తున్న తీరు దీనికి విరుద్ధంగా కనిపిస్తుంది. ఏదేమైనా మరి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు ఆలోచించే ఆలోచనకు అనుగుణంగా మరి ప్రస్తుతం భీమవరంలో గంతి శ్రీనివాస్ గారు టీడీపీలోకి వచ్చినా రాకపోయినా మరి గంతి శ్రీనివాస్ గారు టీడీపీలోకి వస్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కూడా గంతి శ్రీనివాస్ గారు టీడీపీలో వస్తే యాక్సెప్ట్ చేయమని చెప్పనే వాదనే బలంగా వినిపిస్తుంది. మరి విశాఖపట్నంలో అదే పరిస్థితి. మరి గోదావరి జిల్లాలో కాపులందరూ కూడా మెజారిటీ కాపుల్ని టీడీపీలో తేవాలని చెప్పి యువ నాయకుడు ఆలోచిస్తున్న తరుణంలో మరి ఈ విధంగా క్షేత్రస్థాయిలో వ్యతిరేకతలు వస్తే మరి ఏం జరుగుతుంది? యువ నాయకుడు ఆలోచనకి బ్రేక్ పడే అవకాశం ఉందా? మరి ఏం జరుగుతుందో కొద్ది రోజులు ఆగితే కానీ స్పష్టమయ్యే అవకాశం ఉంది. 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.